ఏనుగులు వచ్చి నీళ్ళు తాగడానికి వీలుగా ఇక్కడ నుంచి మెట్లు చాలా పెద్దగా పెట్టారు చూడండి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారు కట్టించిన కట్టడాలు మాత్రం సజీవ సాక్ష్యంగా మిగిలాయి. అవి నేడు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ఇదే 500 సంవత్సరాల చరిత్ర కలిగిన జగసాని నాగన్న బావి. పాపన్నపేట సంస్థానాధీశులు నరసింహారెడ్డి లింగయ్యమ్మ గారు ఈ బావిని తవ్వించారు. అయితే లింగయ్యమ్మ గారు ఈ బావి పనులను జగసాని నాగన్న అనే వారి సైన్యాధ్యక్షులకు అప్పగించారు. చివరికి అతని పేరే ఈ బావికి పెట్టింది. ఇది కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో ఉంది. పూర్వం ఇది పాపన్నపేట సంస్థానం కింద ఉండేది. ఈ లింగంపేట గ్రామం లింగయ్యమ్మ గారి పేరు మీద నుండి వచ్చింది. అయితే 30 లక్షల లీటర్ల నీరు ఈ బావిలో స్టోర్ చేయవచ్చు. గతంలో ఇది సాగునీరుకు ఉపయోగపడేది. ఇప్పుడు టూరిస్టులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. మరుగున పడ్డ ఈ బావిని 3 సంవత్సరాల క్రితం కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇన్ఫోసిస్ సహకారంతో పునర్నిర్మించారు. మరి ఈ బావి గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.